ఇవాళ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం 10:45 హెలికాప్టర్లో ప్రాజెక్టు స్థలికి చేరుకుంటారు. 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడే ఉంటారు. 990 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన డయాఫ్రమ్ వాల్ పనులను, ఎగువ దిగువ కాఫర్ డ్యాంలను పరిశీలిస్తారు. సహాయ పునరావాస కార్యక్రమాలపైన సీఎం ప్రత్యేకంగా సమీక్షిస్తారు. కాంట్రాక్ట్ సంస్థలు, ఇంజనీర్లతో సమీక్ష జరుపుతారు. ఈ సందర్భంగా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సహాయ పునరావాస ప్యాకేజీ కింద మరో 6,270 కోట్ల రూపాయలు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. సాధారణంగా ఏదైనా ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుండగా కాంట్రాక్టర్లకు పూర్తిస్థాయి చెల్లింపులు జరపడంపైనే ప్రభుత్వం దృష్టి సారిస్తుంటుంది. ప్రాజెక్టుకు భూములిచ్చిన వారిని మాత్రం విస్మరిస్తుంటుంది. సహాయ పునరావాస కార్యక్రమాలకు పెద్దగా ప్రాధాన్యమివ్వదు. అయితే సీఎం చంద్రబాబు మాత్రం పోలవరం నిర్మాణానికి భూములిచ్చిన వారిలో అత్యధికులు గిరిజనులే కావడంతో ప్రాజెక్టు పూర్తయ్యేలోపు వారికి సమాంతరంగా సహాయ పునరావాసం కల్పించాల్సిందేనని తేల్చి చెప్పారు. అటు నిర్మాణ పనులు కొనసాగిస్తూనే సహాయ పునరావాస ప్యాకేజ్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగానే ఆయన సారథ్యంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక 1000 కోట్లను నేరుగా నిర్వాసిత లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. ఇప్పుడు 41.15 మీటర్ల భూసేకరణ, సహాయ పునరావాసం, నగదు చెల్లింపుల కోసం 6,270 కోట్లు విడుదల చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. మీరు కలెక్టర్ల సదస్సు కోసం సిద్ధం కాకుండా గౌరవ పౌరుల్లా వస్తున్నారు. కానీ బాధ్యత గల పౌరులుగా అన్ని విషయాలు తెలుసుకుని రావాలి. ఐఏఎస్ కోసం ఎంత ప్రిపేర్ అయ్యారో అంతకంటే మెరుగ్గా మీరు సంసిద్ధంగా ఉండాలి అని కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కాగితాలు చదవటానికి కలెక్టర్లు వస్తున్నారా అని సూటిగా ప్రశ్నించారు. ఐపీఎస్ఎల్లో కొందరు చాలా కొత్తగా, సృజనాత్మకంగా ఆలోచిస్తున్నారని, కొత్త యాప్స్ తీసుకొస్తున్నారన్నారు. కానీ ఐఏఎస్లు అలా ఉండటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మీరు అడ్మినిస్ట్రేషన్ సర్వీస్లో ఉన్నారు, కానీ మెరుగ్గా పనిచేయడం లేదు. మీ నాలెడ్జ్ ఇక్కడ చూపిస్తున్నారు. నాకు కావాల్సింది అది కాదు. మీరు ఏం చేశారో చెప్పండి. ఇక్కడ విజ్ఞాన ప్రదర్శనలు వద్దు. ఏం చేయబోతున్నారో చెప్పండి అంటూ కలెక్టర్లకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. కలెక్టర్ల సదస్సు చివరి రోజు బుధవారం జిల్లాల వారీగా సీఎం సమీక్షలు నిర్వహించారు. ఏప్రిల్ నుంచి గ్రామాలకు సీనియర్ అధికారులు వెళ్లి ప్రజల జీవన ప్రమాణాలు తదితర అంశాలపై అధ్యయనం చేయాలి. అసలు గ్రామంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడమే సదస్సు ఉద్దేశమని చంద్రబాబు వివరించారు. వ్యవసాయ, ఉద్యానవన రంగాల్లో డ్రోన్ల వినియోగంపై కర్నూలు కలెక్టర్ రంజిత్ బాషా చెప్తుండగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నారు. ఇక్కడ సిద్ధాంతాలు చెప్పొద్దు, ప్రాక్టికల్గా ఏం చేశారో చెప్పండి అని సూటిగా అడిగారు. డ్రోన్ల వినియోగం గురించి చెప్పి ఏడాది కావస్తుంది. ఒక్కరు కూడా చెప్పింది చేయకపోతే ఎలా? మీరు రాజకీయ నాయకుల కంటే మెరుగైన ఐఏఎస్ అనే స్థాయిలో ఉన్నారు. మీరు చెప్పింది చేయకపోతే ఎలా? మీ మెదడుకు పదును పెట్టండి. తనకు కథలు, మీ భావాలు వద్దు, రొటీన్ మీటింగ్లు వద్దు. తనను ఇంప్రెస్ చేయడానికి మాట్లాడుతున్నారు తప్ప ఫలితాలు సాధించేలా మాత్రం పనిచేయడం లేదు అని చంద్రబాబు అన్నారు. కొత్త జిల్లాల్లో అనేక సమస్యలు ఉన్నాయని ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ రిటైర్డ్ ఐఏఎస్ రాజశేఖర్ చెప్పారు. దీనిపై సీఎం స్పందిస్తూ జిల్లాలను గతంలో ఇష్టానుసారంగా విభజించడం వల్లే సమస్యలు వస్తున్నాయని తెలిపారు. అన్ని జిల్లాల్లో శాఖల్లో క్రమబద్ధీకరణ చేపట్టాలి అన్నారు. కలెక్టర్లు వేసవిని దృష్టిలో ఉంచుకుని భూగర్భ జలాలపై శ్రద్ధ పెట్టాలన్నారు సీఎం చంద్రబాబు. తాను చెప్పింది సీఎస్ సెక్రటరీలు చెప్పింది కాకుండా మంచి ఆలోచనలు వస్తే అమలు చేయాలని, మంచి ఫలితాలు వస్తే వాటిని రాష్ట్రం మొత్తం అమలు చేస్తామన్నారు. కలెక్టర్ల సదస్సు ముగింపు సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఏదైనా ఒక పని కాలేదని తెలిస్తే బాధితుల ఇళ్లకి వెళ్లండి లేదా ఫోన్ చేసి మాట్లాడాలి అన్నారు. దీనివల్ల ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లోకి ఒక సందేశం వెళ్తుంది అని, ఆ ఘనత మాత్రం రాజకీయ నాయకులకు ఇవ్వండి అన్నారు. ఎందుకంటే 5 ఏళ్ల తర్వాత ఓట్లు అడగాలి కదా, కలెక్టర్లకు పని జరిగిందన్న సంతృప్తి మిగులుతుంది అన్నారు. కూచిపూడి మన వారసత్వ కళ అని, దీనిపై అన్ని స్కూళ్లలో, కాలేజీల్లో అవగాహన కల్పించాలన్నారు సీఎం చంద్రబాబు. 2000 మందికి పైగా పట్టేలా విశాఖ, తిరుపతిలో క్షేత్రస్థాయిలో ఎక్కువగా తిరగండి, ప్రజాప్రతినిధులను కలుపుకొని వెళ్లండి అని కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు కల్చరల్ కేంద్రాలు ఏర్పాటు చేయండి అని అన్నారు. విశాఖలోని కేంద్రానికి గాయని సుశీల పేరు, తిరుపతి కేంద్రానికి గాయకులు ఘంటసాల లేదా బాలసుబ్రహ్మణ్యం పేరు పెట్టాలి అని చెప్పారు. అమరావతిలో అంబేద్కర్ ఆడిటోరియం ఉంది అని తెలిపారు. కొద్దిగా అప్పులు చేసి సూపర్ 6 పథకాలు ఇస్తున్నాం. రాష్ట్రానికి 9.77 లక్షల కోట్లకు పైగా అప్పులున్నాయి. అసలు వడ్డీ 2 కట్టాలి. కట్టలేకపోతే మార్కెట్లో రాష్ట్రం పరపతి కోల్పోతుంది. అప్పులు పుట్టవు. అరకొరగా వచ్చిన అధిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. పాత అప్పునంతా వడ్డీ రేట్లు తగ్గించేలా స్వాపింగ్కు వెళ్తున్నాం. దీంతో 2000 నుంచి 3000 కోట్లు ఆదా అవుతాయని చంద్రబాబు తెలిపారు.
P4ను ఉగాది రోజున ప్రారంభిస్తామని సీఎం చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు వస్తున్నాయని, రాయలసీమ ఉద్యానవన హబ్ ఎనర్జీ, సోలార్, విండ్ ఎనర్జీలతో పై స్థాయికి వెళ్తుందని తెలిపారు. పెట్టుబడుల ప్రక్రియలో వేధింపులు ఉండకూడదు. నాలా చట్టం ఎప్పటి నుంచో ఉంది, పెద్ద సమస్య అయిపోయింది. నాలా తీసేస్తున్నాం, వచ్చే కేబినెట్లో పెట్టి ఆర్డినెన్స్ తెస్తాం. నాలా పాత బకాయిలు వన్ టైం సెటిల్మెంట్ చేస్తామని వివరించారు. ఏపీలో పెట్టుబడులకు సానుకూల వాతావరణం ఉంది. నౌకా నిర్మాణం, ఎలక్ట్రానిక్స్, కెమికల్స్, ఆటోమొబైల్, స్పేర్ పార్ట్స్, విద్యా రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా జపాన్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. చంద్రబాబుతో జపాన్ రాయబారి, ఆ దేశ పారిశ్రామికవేత్తల బృందం భేటీ అయింది. నిన్న జరిగిన భేటీలో రాష్ట్రంలో ఏ రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయో సీఎం వారికి వివరించారు. జపాన్తో తొలి నుంచి రాష్ట్రానికి మంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. దానికి తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీ ఉదాహరణ. అక్కడ జపాన్కు చెందిన పారిశ్రామికవేత్తల సహకారంతో SME పార్కును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది అని సీఎం తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో సహకారం అందిస్తుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు. పిక్కీ ఫోరం ఆఫ్ పార్లమెంటరియన్స్ జపాన్ రాయబార కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో బుధవారం విజయవాడలో ఆంధ్రప్రదేశ్తో జపాన్ అనుసంధానం పేరుతో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఇండో జపాన్ సహకారాన్ని మెరుగుపరచడం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, విద్య, పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజ్ అంశాలపై చర్చించారు. ప్రముఖ క్రైస్తవ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి చెందారు. నిన్న రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధనాసుపత్రి వద్ద రోజంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన క్రైస్తవ సంఘాల నాయకులు, ప్రవీణ్ అనుచరులతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాలకు చెందిన క్రైస్తవ ప్రముఖులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ప్రవీణ్ కుమార్ ప్రమాదవశాత్తు చనిపోలేదని, ఆయన హత్యకు గురయ్యారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రవీణ్ మృతదేహానికి అధికారులు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం బందోబస్తు మధ్య మృతదేహాన్ని అంబులెన్స్లో హైదరాబాద్కు తరలించారు. ఇదిలా ఉంటే క్రైస్తవ విశ్వాసులు పెద్ద సంఖ్యలో మోకాళ్లపై నిలబడి ప్రవీణ్కు న్యాయం జరగాలంటూ నినాదాలు చేశారు. ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ పోస్టుమార్టం జరుగుతున్న మార్చిటి గది లోపలకు వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కాగా ప్రవీణ్ మృతి కేసు దర్యాప్తు వేగంగా జరుగుతుందని ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు. కొవ్వూరు డీఎస్పీ దేవ్కుమార్ ఆధ్వర్యంలో 5 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయన్నారు. మరోవైపు పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతిపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. పాస్టర్ మృతి ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరపాలని పోలీస్ శాఖను ఆదేశించారు. ఇక ఇదే అంశంపై మంత్రి లోకేష్ స్పందించారు. ప్రవీణ్ హఠాన్ మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. మరోవైపు ప్రవీణ్ మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని హోంమంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. రిలయన్స్ సంస్థల ఎనర్జీ విభాగంలో వ్యాపార వ్యవహారాలను చూస్తున్న అనంత్ అంబానీ ఏప్రిల్ 2న ఏపీకి రానున్నారు. రాష్ట్రంలో 65,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రకాశం, కడప, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, అనంతపురం, పార్వతీపురం, తిరుపతి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కంప్రెస్డ్ బయోగ్యాస్ CBG ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో రిలయన్స్ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు రాష్ట్రంలో 5 ఏళ్లలో 11,000 మెట్రిక్ టన్నుల CBGని ఉత్పత్తి చేస్తామని, 3.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని రిలయన్స్ సంస్థ చెప్పింది. ఒప్పందంలో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పరిధిలో 139 కోట్లతో రిలయన్స్ ప్లాంట్ను నిర్మిస్తోంది. ఈ CBG ప్లాంటుకు రాష్ట్ర మంత్రి లోకేష్తో కలిసి ఏప్రిల్ 2న అనంత్ అంబానీ శంకుస్థాపన చేస్తారు. విశాఖ జిల్లా భీమిలి పరిధిలో CRZ నిబంధనలకు విరుద్ధంగా సముద్రానికి అతి సమీపంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను అధికారులు అడ్డుకోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి కంపెనీ అవ్యాన్ రియల్టర్స్ LLP అడ్డగోలుగా కాంక్రీట్ గోడ నిర్మిస్తున్నా కళ్లు మూసుకున్న అప్పటి GVMC రెవెన్యూ అధికారుల పేర్లను తమ ముందు ఉంచాలని పిటిషనర్లను ఆదేశించింది. వారిపై చర్యలకు ఆదేశిస్తామని తెలిపింది. కాంక్రీట్ గోడ నిర్మాణం జరిగిన తీరుపై విస్మయం వ్యక్తం చేసింది. అక్రమ కాంక్రీట్ నిర్మాణాలతో ప్రకృతికి జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు సాధ్యమైనంత త్వరగా నిపుణులతో కూడిన కమిటీని అక్కడికి పంపించాలని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. జాప్యం చేస్తే జరిగిన నష్టాన్ని అంచనా వేయడం కష్టమవుతుందని వ్యాఖ్యానించింది. తీర ప్రాంతంలో నిర్మించిన రెస్టోబార్ల విషయంలో సర్వే జరిపి అధికారులు కమిటీ ఇచ్చిన నివేదికను తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 18కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు ధర్మాసనం. భీమునిపట్నం పరిధిలోని CRZ1 ప్రాంతంలో సముద్రానికి అతి సమీపంలో అవ్యాన్ రియల్టర్స్ LLP శాశ్వత కాంక్రీట్ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ హైకోర్టులో
ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అలాగే సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన 4 రెస్టో బార్లను తొలగించడంతో పాటు సహజ ఆవాసాలను పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ గ్రామాభివృద్ధి సేవా సంఘం అధ్యక్షుడు గంటా నూకరాజు పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై నిన్న మరోసారి విచారణ జరిపిన ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని నేహారెడ్డి తరపు న్యాయవాదిని ఆదేశించింది. విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ ప్రాజెక్ట్ చేపట్టేందుకు లూలు గ్రూప్ ముందుకు వచ్చింది. దీనిపై ఏపీఐఐసికి ప్రతిపాదనలు సమర్పించింది. వాటిని పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో విఎంఆర్డీఏ వద్ద ఉన్న 13.43 ఎకరాలను ఏపీఐఐసికి వెనక్కి ఇవ్వాలంటూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2018లో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు లూలు గ్రూప్నకు కేటాయించిన భూములను వైసీపీ ప్రభుత్వం వచ్చాక రద్దు చేసి వెనక్కి తీసుకుంది. విశాఖపట్నంలో విలువైన భూములు అమ్మి సొమ్ము చేసుకోవాలనుకున్న జగన్ ప్రభుత్వం వాటిని గజాల లెక్కన విక్రయించి సొమ్ము చేసుకోవాలని చూసింది. అయితే ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఆ భూములన్నీ విఎంఆర్డీఏ వద్దనే ఉన్నాయి. ఇప్పుడు వాటిని తిరిగి ఏపీఐఐసికి వెనక్కి ఇవ్వాలని ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. హార్బర్ పార్క్ ఏరియాలో ఏపీఐఐసి చెందిన 10.85 ఎకరాలు, సిఎంఆర్ గ్రూపునకు చెందిన విశ్వప్రియ ఫంక్షన్ హాల్ 3.4 ఎకరాలు కలిపి లూలుకు ఇచ్చారు. అందులో 2,200 కోట్ల పెట్టుబడితో భారీ కన్వెన్షన్ సెంటర్, అతిపెద్ద షాపింగ్ మాల్, 5 స్టార్ హోటల్ తదితరాలు నిర్మిస్తామని ప్రకటించింది. ఇది పీపీపీ ప్రాజెక్ట్. దీనివల్ల ప్రత్యక్షంగా 5,000 మందికి ఉపాధి లభిస్తుందన్నది అప్పటి అంచనా. సిఎంఆర్ గ్రూపునకు ప్రత్యామ్నాయంగా నగరంలో పలుచోట్ల 4.85 ఎకరాలు ఇచ్చారు. అందులో విఎంఆర్డీఏకి చెందిన 4.2 ఎకరాలు ఉన్నాయి. ఏపీకి కేంద్రం పూర్తి మద్దతుగా ఉంటుందన్నారు కేంద్ర మంత్రులు. ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ ఎంపీల సమావేశంలో ఈ భేటీకి ఏపీ నుంచి టీడీపీ ఎంపీలు కేశినేని చిన్ని, నాగరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందని భరోసా కల్పించారు. విభజన చట్టంలో పేర్కొన్న అన్నిటినీ అమలు చేస్తే ఏపీ అన్ని విధాలుగా పురోభివృద్ధి చెందుతుందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఆర్థికంగా కూడా ఏపీకి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం విభజన అంశాలను పట్టించుకోకపోవడం వల్లే చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 5 సంవత్సరాలు పట్టించుకోకపోతే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఇప్పుడు తాము చూస్తున్నామని ఎంపీలతో కేంద్ర మంత్రులు అన్నారు. ఆయా నియోజకవర్గానికి సంబంధించిన పనులు, నిధులు, ఎదురవుతున్న ఇబ్బందులు, కేంద్ర మంత్రులుగా ఏం చేయొచ్చు, సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలపై ఎంపీలతో ప్రధానంగా చర్చించారు. తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలెవరూ ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే వారమే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్ఎస్ నేతలు ఊదరగొడుతున్నారని, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ రావని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఉన్న రాజ్యాంగమే ఇప్పుడు కూడా ఉందని, స్పీకర్ వ్యవస్థ, చట్టం అవే ఉన్నాయని, ఏవీ మారలేదని గుర్తు చేశారు. అలాంటిది బీఆర్ఎస్ హయాంలో పార్టీలు మారిన నేతల విషయంలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయని ప్రశ్నించారు. బుధవారం శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక బెట్టింగ్ యాప్లు, ఆన్లైన్ గేమ్లపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం రేవంత్ తెలిపారు. వీటి నిషేధానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ రమ్మీలకు ప్రచారం చేసినా, నిర్వహించినా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో ఆన్లైన్ గేమ్స్ నిషేధానికి చట్టం చేసినప్పటికీ అమలులో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని ఆరోపించారు. గుట్కా వంటి నిషేధిత పదార్థాల సరఫరా పెరిగిందన్నారు. గత చట్టంలో ఇటువంటి కేసులకు 2 ఏళ్ల వరకే జైలు శిక్ష ఉందని, దానిని సవరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బిల్లుల మంజూరుకు 30% కమిషన్లు తీసుకుంటున్నారన్న ఆరోపణలను దమ్ముంటే నిరూపించు, లేకుంటే ఈ సభకు క్షమాపణ చెప్పు, గుడ్డిగా ఆరోపణలు చేస్తే ఊరుకోమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మండిపడ్డారు. శాసనసభలో బుధవారం బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బిల్లుల చెల్లింపుల కోసం 20% కమిషన్ తీసుకుంటున్నారంటూ సచివాలయంలో ధర్నాలు అవుతున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీనిపై డిప్యూటీ సీఎం బట్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర మంత్రులు తీవ్రంగా ఖండించారు. మాట్లాడే ముందు బాధ్యత, నిబద్ధత ఉండాలని హితవు పలికారు. ఏది పడితే అది మాట్లాడితే చెల్లుతుంది అనుకుంటున్నారా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఘాటుగా హెచ్చరించారు. ఈ క్రమంలో అధికార పార్టీ సభ్యులందరూ సీట్ల నుంచి నిల్చొని కేటీఆర్ క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని ప్యానెల్ స్పీకర్ రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రకటించారు. మరోవైపు కేటీఆర్ను ఉద్దేశించి ఒళ్ళు బలిసి అంటూ బట్టి దూషించారంటూ బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. కేటీఆర్ మాట్లాడేందుకు మైక్ ఇవ్వాలంటూ హరీష్తో పాటు పలువురు సభ్యులు వెల్లోకి దూసుకుపోయారు.
మళ్లీ ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖ మంత్రిగా దళితుడు ఉండటాన్ని జీర్ణించుకోలేక నిరాధార వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆక్షేపించారు. సభ నుంచి వాకౌట్ చేసిన బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీ మెట్ల వద్ద నిరసన తెలిపారు. తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా మంచివారని, ఆయన మంచితనం వల్లే బీఆర్ఎస్ వాళ్లు 15 నెలలుగా ప్రశాంతంగా ఉంటున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. లేకుంటే మరో లెవెల్లో ఉంటుందన్నారు. బుధవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలు బుగ్గకారు, సైరన్ సౌండ్కు బాగా అలవాటు పడ్డారని, అది లేనిదే నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. మరో 1000 జన్మలెత్తినా ఆ పార్టీ అధికారం రాలేదన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో 8,742 హత్య కేసులు, 18,246 లైంగిక దాడి కేసులు నమోదయ్యాయన్నారు. 2014-23 మధ్య పోలీసులను అడ్డం పెట్టుకుని అనేక అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రాజెక్టులకు భూముల కోసం రైతులను పోలీసులతో బెదిరించి భూములు లాక్కున్నారని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి ప్రసంగం ముగియగానే ఎమ్మెల్యే హరీష్ స్పందిస్తూ కంగ్రాచులేషన్స్, నీకు హోంమంత్రి పక్కా అని వ్యాఖ్యానించారు. భద్రాచలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ 6 అంతస్తుల భవనం నెట్టనిలువునా కూలిపోయింది. 2 తాపీ మేస్త్రీలు శిథిలాల కింద చిక్కుకున్నారు. అయితే పలువురు కూలీలు కూడా ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. బాధితులను కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం భద్రాద్రి రామయ్య ఆలయానికి కూతవేటు దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీపతి నేషనల్ సేవా ట్రస్ట్కు చెందిన శ్రీ విజయ కనకదుర్గ భవానీ దేవస్థానం భద్రాద్రి భవానీ పేరుతో అక్కడ భవన నిర్మాణం చేపట్టింది. సుమారు 35 ఏళ్ల క్రితం నిర్మించిన పాత ఇంటిపైనే సామర్థ్యానికి మించి G+5 నిర్మాణం చేపట్టడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఒక్కసారిగా భవనం పేకమేడలా కూలి పెద్ద శబ్దాలు రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో స్థానిక జగదీష్ కాలనీకి చెందిన మేస్త్రి ఉపేందర్రావు, లంబాడి కాలనీకి చెందిన మేస్త్రి కామేష్ ఉన్నట్లు వారి కుటుంబకుల ద్వారా తెలిసింది. అలాగే మేస్త్రీలకు సాయంగా కూలీలు కూడా అక్కడ ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రౌండ్ ఫ్లోర్లో చిక్కుకుపోయిన మేస్త్రి కామేష్ తనను కాపాడాలంటూ అరుస్తున్నట్లు సహాయక సిబ్బంది గుర్తించారు. అతడున్న గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ను రంధ్రం చేసి ఆక్సిజన్, నీరు అందిస్తున్నారు. అయితే శిథిలాల కింద ఎంతమంది చిక్కుకుపోయారన్న దానిపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. ఇటు భవన యజమాని శ్రీపతి దంపతులు పోలీసుల ముందు లొంగిపోయినట్లు తెలుస్తోంది. లోక్సభను అప్రజాస్వామికంగా నడుపుతున్నారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. స్పీకర్ ఓం బిర్లా సభలో తనను మాట్లాడనివ్వడం లేదన్నారు. 7-8 రోజులుగా ఇదే జరుగుతుందని తెలిపారు. బుధవారం సభాపతి సభను వాయిదా వేసే ముందు సభ్యులు సభలో హుందాతనం పాటించాలని చెప్పారు. సభలో కొందరి ప్రవర్తన ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగా లేదంటూ పలు ఆరోపణలు తన దృష్టికి వచ్చాయన్నారు. తండ్రి, కుమార్తె, తల్లి, కుమార్తె, భర్త, భార్య సభ్యులుగా ఉండటం ఈ సభ చూసిందని, ఈ నేపథ్యంలో సభలో సభ్యులు 349 నిబంధనకు అనుగుణంగా నడుచుకోవాలని, ముఖ్యంగా ప్రతిపక్ష నేతల నియమాల ప్రకారం ప్రవర్తించాలని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. సభాపతి ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి తక్షణ కారణమేంటో తెలియరాలేదు. అనంతరం పార్లమెంటు ప్రాంగణంలో రాహుల్ మీడియాతో మాట్లాడారు. సభలో తనను మాట్లాడనివ్వాలని విజ్ఞప్తి చేసినా ఆయన పారిపోయారన్నారు. సభ నడిపే పద్ధతి ఇది కాదు అన్నారు. తన గురించి నిరాధారంగా మాట్లాడారని మండిపడ్డారు. తన ప్రస్తావన తెచ్చినందున తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని అడిగాను అన్నారు. అవసరం లేకపోయినా ఆయన సభను వాయిదా వేసి వెళ్లిపోయారన్నారు. సభలో ప్రసంగించేందుకు ప్రతిపక్ష నేతకు ఛాన్స్ ఇవ్వడం సంప్రదాయం. తాను ఎప్పుడు లేచినా మాట్లాడేందుకు అనుమతించడం లేదు అన్నాడు. 7-8 రోజులుగా ఇది జరుగుతుందన్నారు. ఇదో కొత్త ఎత్తుగడ అని, ప్రతిపక్షానికి ఇక్కడ తావు లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం వార్త తెలియగానే అక్కడికి చేరుకున్న పోలీసులు సగం కాలిన నోట్ల కట్లకు సంబంధించి పలు వీడియోలు తీశారని, కానీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాటిని తమ ఫోన్లో నుంచి డిలీట్ చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని ఉటంకిస్తూ రిపబ్లిక్ వార్తా సంస్థ ఒక కథనాన్ని వెలువరించింది. ఆ వీడియోల తాలూకా కాపీలు తీయొద్దని, వాటిని ఎవరికీ పంపించొద్దని పై అధికారుల నుంచి వారికి కఠిన ఆదేశాలు వచ్చినట్లు పేర్కొంది. నిజంగానే ఉన్నతాధికారులు అలా ఆదేశించి ఉంటే అది సాక్ష్యాధారాల ధ్వంసం కిందకే వస్తుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, అగ్ని ప్రమాదం జరిగిన రోజు తనను స్టోర్ రూంలోకి రాకుండా అడ్డుకున్నారని, నాడు జడ్జి ఇంటి వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఇచ్చిన వాంగ్మూలం అనుమానాలను మరింతగా పెంచుతోంది. ఇక ఢిల్లీ పోలీసులు బుధవారం జడ్జి ఇంటికి వెళ్లి ఘటనా స్థలిని పరిశీలించారు. అక్కడ కొన్ని ఫోటోలు తీసుకుని ప్రమాదం జరిగిన రోజు అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది వివరాలు సేకరించారు. మరోవైపు జస్టిస్ వర్మపై ఎఫ్ఐఆర్ దాఖలుకు అనుమతివ్వాలంటూ తాను దాఖలు చేసిన ప్రజాహిత వాద్యాన్ని అత్యవసరంగా విచారించాలంటూ న్యాయవాది మాథ్యూస్ విజ్ఞప్తిని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది. ఇక జస్టిస్ వర్మ బదిలీని నిరసిస్తూ నిరవధిక సమ్మెకు దిగిన అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం కేంద్ర న్యాయమంత్రి
కిరేన్ రిజిజును కలిశారు. దాదాపు 2 గంటల పాటు ఆయనతో సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి దాదాపు రాత్రి 8:30 గంటల దాకా యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడింది. సర్వర్ డౌన్ కావడంతో చెల్లింపులు జరగక వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డబ్బుల కోసం ఏటీఎంల వద్దకు పరుగులు తీశారు. యూపీఐ సేవలకు అంతరాయం అందున వ్యాపారాలు జోరుగా సాగే సాయంత్రం సమయంలో కలగడంతో హోటళ్లు, కిరాణా షాపులు, షాపింగ్ మాల్స్, చిరు వ్యాపారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. సమస్యను పరిష్కరించామని, సేవల్లో అంతరాయానికి చింతిస్తున్నామని ఎన్పీసీఐ తెలిపింది.